ఇప్పుడు సీట్ల విభజన అని అంటున్నారు కదా, మరి ఏపీలో సీట్ల విభజన అనేది ఏ విధంగా ఉంటుంది? మరి పిఠాపురాన్ని రెండు విధాలుగా అంటే రెండు ప్రాంతాలుగా విడదీసే అవకాశం ఉంది అంటున్నారు. మరి పిఠాపురం అంటేనే మన పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎలా ఉంటుంది అంటారు అసలు? పవన్ కళ్యాణ్ అప్పుడు 2 చోట్ల పోటీ పడి ఓడిపోయాడు. ఇప్పుడు సేమ్ అలాగే జరుగుతుంది. ఎందుకంటే వర్మ దయ వల్ల గెలిచాడు. వర్మని పక్కన పెట్టాడు కాబట్టి ఇప్పుడు సేమ్. అంటే వర్మకి ఇచ్చే అవకాశం ఉందంటారా? మరి ఆ వర్మకి ఇస్తే వర్మకు పాపం అతను సీట్ త్యాగం చేస్తే ఏమి ఇవ్వదు. ఏదో హోటల్ గురించి ల్యాండ్ ఇచ్చాడు, కట్టుకోమని చెప్పాడు. అంతకు మించి ఏదో అమౌంట్ త్యాగం చేస్తున్నాడు తప్ప అతనికి అది ఆశించిన పదవి కావాలి. పదవి ఇవ్వకపోతే ఏం చేస్తావు? అంటే సీట్లు పెంపు అనే పద్ధతి కరెక్టే అంటారా అసలు? కరెక్టే, ఎందుకంటే జనాభా పెరిగింది కాబట్టి సీట్లు పెరగాల్సిందే కదా. ఎన్ని రోజులు అని చెప్పేసి ఒకటే జనాభా ఇంతమందిని పెట్టాలి. ప్రతి ఒక్క చోట సీట్లు పెరగడం మంచి అవకాశమే. సీట్లు పెరిగితే కొత్త వాళ్ళకి కూడా ఛాన్సెస్ వస్తాయి. చాలా బెటర్. ఏది సౌత్ స్టేట్స్ కి చాలా నష్టం ఉంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దోచుకుంటున్నారు కట్టుకుని. మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు నష్టమే అని అంటున్నారు. సౌత్ స్టేట్స్ కంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళ నష్టాలు ఏమి ఉండవండి, చెప్తున్నా కదా. సీట్లు కొన్ని తగ్గుతాయని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తగ్గదు, ఎందుకు తగ్గుతాయండి? ఇప్పుడు పెంచారు కదా, 175 ఉన్నది 200 చిల్లర చేశారు కదా. చాలా వరకు పెంచారు కదా, ఎందుకు తగ్గుతాయి? సో వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ ఎందుకు అయితే? వైసీపీకి ప్లస్ అవుతుంది. ఎలా? సీట్లు కాదు, సీట్లు పెంచని తగ్గని. వైసీపీకి అయితే లేకుండా కూడా వైసీపీకి అయితే ప్లస్ అండి, అదైతే తగ్గవు. నెక్స్ట్ సీఎం